ప్రతి కంట్రీకి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. సో, అలాగే జర్మనీ మూవ్ అవ్వడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జర్మనీ వచ్చే ముందైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అడ్వాంటేజెస్‌లో ఫస్ట్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చండి. జర్మనీ యూరోప్‌లోనే స్ట్రాంగెస్ట్ ఎకానమీ అనమాట. సో, మనకి స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఉన్నప్పుడే మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఐటీ ఫీల్డ్ గాని, బ్యాంకింగ్ సెక్టార్ గాని, ఆటోమోటివ్ గాని ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అదొకటి అడ్వాంటేజ్. జాబ్స్ సెక్యూర్‌గా కూడా ఉంటాయండి. సో, ఒక కంట్రీకి మూవ్ అయ్యే ముందు ఆ కంట్రీ సేఫా? కాదా? మనమెళ్లి అక్కడ సర్వైవ్ అవ్వగలమా? లేదా? అనేసేసి మనమైతే ఖచ్చితంగా ఆలోచిస్తామండి. ఆ విషయంలో అయితే జర్మనీకి నేను 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తానన్నమాట. ఇక్కడ చాలా సేఫ్టీ, చాలా సెక్యూర్‌గా మనం ఉండొచ్చు. పరంగా చూసుకుంటే జర్మనీ బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువనమాట. అండ్ ఇక్కడ చాలా సెక్యూర్‌గా ఉండొచ్చు. న్యూస్ ఛానెల్‌లో చూస్తూనే ఉన్నాము. ఎవ్రీడే ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతూనే ఉంది. సో, కంపేర్ చేసుకుంటే మిగతా కంట్రీస్‌తో జర్మనీ బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ పిల్లలు వాళ్ళు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచే వాళ్ళు అలోన్‌గా ఎళ్తారు. అలోన్‌గానే వస్తారండి. అది కూడా వాకబుల్ డిస్టెన్స్ అనే కాదు. ట్రైన్ అయినా, బస్ అయినా ఏదైనా సరే వాళ్ళు అలోన్‌గానే ఎళ్తారు. అలోన్‌గానే వస్తారు. మనలాగా పేరెంట్స్ ఎళ్లి డ్రాప్ చేసేసి పికప్ చేసుకునే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బావుంటుందండి. మనలాగా లక్షల లక్షల ఫీజులయితే ఇక్కడ ఏమి ఉండవనమాట. నర్సరీ నుంచి మాస్టర్ డిగ్రీ వరకు మొత్తం ఫ్రీయే అనమాట పబ్లిక్ స్కూల్స్‌లో. లేదు మనము ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేయాలి అని అనుకుంటే ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మేసుకోవాలనమాట. సో, పబ్లిక్ స్కూల్స్ మొత్తము జర్మనీలోనే ఉంటాయి. అండ్ ప్రైవేట్ స్కూల్‌లో కొద్దిగా ఇంగ్లీష్ యాడ్ అవుతుందనమాట. అంతే డిఫరెన్స్. జర్మనీలో మనం మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే మనకు చాలా ఎక్కువగా ఎలెక్టివ్స్ ఉంటాయండి మనం చూజ్ చేసుకోవడానికి. సో, అందుకని చాలామంది జర్మనీని చూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ సెమిస్టర్ ఫీజ్ లేదండి. ఓన్లీ కాంట్రిబ్యూషనే కాబట్టి మనకి అమౌంట్ అనేది ఎక్కువగా అవ్వదనమాట. జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా బావుంటుందండి. 49 యూరోస్ టికెట్‌తోని మనం మంత్ మొత్తం ట్రావెల్ చేయొచ్చనమాట. నాట్ ఓన్లీ సిటీస్ అండి. ఇది విలేజ్‌కి, చిన్న చిన్న టౌన్స్‌కి కూడా కనెక్టివిటీ ఉంటుందనమాట. లైక్ ఎస్-బాన్, యూ-బాన్, ట్రామ్స్, బసెస్. సో, మనం ఎందులో ఎక్కినా మంత్లీ 49 యూరో టికెట్ తీసుకుంటే మనము ఎన్ని సార్లైనా ఎందులోనైనా ఎక్కి ట్రావెల్ చేయొచ్చనమాట. మనము వేరే స్టేట్, వేరే కంట్రీని చూసుకున్నామనుకోండి. సో, అక్కడైతే ఖచ్చితంగా ఓన్ వెహికల్ అయితే ఉండాలండి. లేకపోతే సర్వైవ్ అవ్వడం కష్టమనమాట. కానీ జర్మనీలో అయితే 95% పీపుల్స్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే యూజ్ చేసుకుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే మీ దగ్గరికొస్తాయండి. జర్మనీలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే మనకి ఇన్సూరెన్స్ మొత్తం కవర్ అవుతుందనమాట. సో, మనకి ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో, అదొక బెనిఫిట్ నాకనిపించిందనమాట. లైక్ మిగతా ప్లేసెస్‌లో మనము 60%, 70% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళిస్తారు. బట్ జర్మనీలో అయితే 100% మనము ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందనమాట. హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు జస్ట్ మనం ఇన్సూరెన్స్ చేయించుకున్న కార్డ్ ఉంటుంది. అది తీసుకెళ్తే సరిపోతుందండి. హెల్త్ కేర్ సిస్టమ్‌లో మనము ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉండదు కాబట్టి మనకంత బర్డెన్ అనేది అనిపించదండి ఇక్కడ. సో, అది చాలా బావుంటుందనమాట. అండ్ పర్సన్‌కి బాగాలేదు అనేది తర్వాత విషయం గానీ ఈజ్ ఫీల్ ఫ్రీ అనమాట. సో, నీకు ఎక్స్‌ట్రా అమౌంట్ నాకేం బాగాలేకపోయినా సరే, నాకు ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతుందనేసి ఒక ధీమాతోని ట్రీట్మెంట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే జర్మనీ చాలా బావుంటుందనమాట. బికాజ్ యూరోప్‌లో జర్మనీ మిడిల్ ప్లేస్‌లో ఉంది. సో, జర్మనీకి వచ్చిన వాళ్ళే ఎవరైనా సరే జర్మనీకి బార్డర్ కంట్రీస్ అయినా 9 బార్డర్ కంట్రీస్ మనం ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చండి. మనం వీసా ఇవన్నీ ఏం అక్కర్లేదు. సో, నార్మల్‌గా మనము ట్రావెల్ చేసేసుకోవచ్చనమాట ట్రైన్‌లోటే. సో, అదొకటి నాకు చాలా నచ్చిందనమాట. సో, జర్మనీకి వస్తే 9 కంట్రీస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు. ఇక్కడ ఇంకోటి అడ్వాంటేజెస్ ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ చైల్డ్ బెనిఫిట్ అనేది మనకిక్కడ పర్ కిడ్‌కి 250 యూరోస్ అనేది మంత్లీ మనకి ఇస్తారండి. కిండర్ గిల్డ్ అనేసేసి. సో, నాకు కొద్దిగా రిలీఫ్ అనిపించిందనమాట. సో, ప్రతి ఒక్కరికి అనమాట. నాట్ ఓన్లీ జర్మన్ సిటిజన్ వాళ్ళకే కాకుండా ఎవరైనా సరే జర్మనీకి వస్తే ప్రతి ఒక్కరికి ఈ ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అయితుందండి. అండ్ ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. 8 అవర్స్ ఉంటే 8 అవర్స్ మనం వర్క్ చేసేసి మనం ఎనీ టైమ్ ఆఫీస్‌కెళ్ళొచ్చు. మన వర్క్ మనం ఫినిష్ చేసేసుకొని వచ్చేయొచ్చు. అంతేగాని పర్సనల్ లైఫ్‌ని తీసి పక్కన పెట్టేసి ఫుల్ డే, ఫుల్ టైమ్ అనేది ఈ జాబ్ చేయాలి అనేసేసి ఇక్కడైతే ఉండదు. చాలా ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ జర్మన్స్ అయితే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకైతే చాలా టైమ్ ఇస్తారండి.
అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే సోషల్ వెల్‌ఫేర్ సిస్టమ్ అనేది చాలా బావుందండి. లైక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో లాంగ్ టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇక్కడ నాకు చాలా నచ్చాయన్నమాట. సో, మనము ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నా సరే వాళ్ళకి ప్రాపర్ కేరింగ్, నర్సింగ్ ఇవన్నీ మంచిగా చాలా ఎవరికైతే మంచిగా మెటర్నిటీ ప్రొవైడ్ లీవ్ అయితే ఉంటదో, సో, వాళ్ళకి 14 వీక్స్ వరకు కంపెనీ పే చేస్తదండి. అంతకన్నా మీకు ఎక్కువ లీవ్స్ 14 మంత్స్ వరకు కావాలి అని అనుకున్నప్పుడు, సో, మీరు చేసుకొనుంటారు గదా! ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు 60% అమౌంట్ అయితే పే చేస్తారనమాట. సో, ఇక్కడైతే ఆ ఆప్షన్ చాలా బావుందండి. నాకు నచ్చింది. ప్రతి ఒక్కరు అనుకుంటారు కెరియర్ గ్యాప్ ఒస్తది మనకి అనేసేసి. పిల్లలు చిన్నవాళ్ళు బేబీస్‌ని చూసుకోవాలి. న్యూ బోర్న్ బేబీని టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటారు. సో, అలాంటోళ్ళకి ఈ ఆప్షన్ అయితే చాలా ఇది బాగా వెయిట్ వర్కౌట్ చేయాల్సిన అవుతదనమాట. అక్కర్లేదు. ఎక్కడికెళ్ళాలన్నా మనం ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఆ టయానికెళ్ళి మనము వాళ్ళని మీట్ అవ్వచ్చు. ఈవెన్ ట్రైన్స్ గూడా మనం ఇంట్లో చూసుకొని వెళ్ళొచ్చనమాట. సో, ట్రైన్ మనకి ఆన్ టైమ్‌లో ఉందా? లేదా? సో, క్యాన్సెల్ అయిందని మనకు షో చేస్తదనమాట. సో, ఇక్కడ కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. లైక్ ఆర్ఎంబీ, డీబీ అనే యాప్స్ ఉన్నాయన్నమాట. సో, దాంట్లో మనకి ఏ టైంకొస్తది, మనం ఇంట్లో నుంచి ఏ టైంకి బయలుదేరాలని కూడా ఉంటుందన్నమాట. అది చాలా యూజ్ అవుతుంది. సో, అన్ని అడ్వాంటేజెసే చెప్తుంది. సో, డిసడ్వాంటేజెస్ ఏమీ లేవా జర్మనీలో అని అనుకుంటారు. సో, నేను చెప్పాను కదా! ప్రతి ఒక్క కంట్రీకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ 2 ఉంటాయండి. సో, జర్మనీలో కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో, అవేంటో చూసే ముందు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై సో, ఛానల్. జర్మనీ వచ్చిన దగ్గర నుంచి మనం మొదలుపెడితే, జర్మనీకి వచ్చి రాంగానే ఫేస్ చేయాల్సిన మెయిన్ ప్రాబ్లము మనము అక్కడే స్టార్ట్ అయితుందండి. జర్మనీలో ఇల్లెతుక్కోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడ మామూలుగా ఉండదు ఇల్లు ఎతుక్కోవాలంటే. సో, మన ఇండియాలో అయితే ఎక్కడైనా మనము ఎవరికొకరికి చెప్తాము. టూలెట్ బోర్డ్స్ ఉంటాయి. అలా ఎతికేసుకుంటాము. కానీ ఇక్కడ అలా కాదండి. చాలా ప్రాబ్లమ్ అయితది. ఇక్కడ ఇల్లు షార్టేజ్ చాలా ఎక్కువ. దట్ మన అనుకునే ప్లేస్‌లో ఉండాలి. అండ్ మనకి ఇల్లు నచ్చిందా లేదా ఎవరు అడగరండి. ఓనర్‌కి మనం నచ్చామా లేదా అనేదే అడుగుతారనమాట. దట్ టూ ఇక్కడ మన ఇండియాలో మన బడ్జెట్ ప్రకారం మనము ఇల్లులు రెంట్‌కి తీసుకుంటామనమాట. సో, మన బడ్జెట్‌లోకి వస్తుందా లేదా అనేది ఇక్కడ అది కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉండాలి అనేసేసి గవర్నమెంట్ పర్ హెడ్ 12 స్క్వేర్ మీటర్సో ఖచ్చితంగా ఉండేలాగా ఆహ్, రూల్ పెట్టిందనమాట. సో, ఆ అపాయింట్‌మెంట్ ఇస్తేనే మనం ఇల్లు చూడడానికి గూడా వెళ్ళగలమనమాట. లేకపోతే ఎమర్జెన్సీలో ఇల్లు కావాలి అనంటే దొరికే ఛాన్సే లేదండి. మినిమమ్ 6 మంత్స్ పడుతుందనమాట. ఇంకోటేంటంటే సండే వస్తే నరకం కనిపిస్తదండి. సాటర్‌డే గాని మన షెడ్యూల్‌లో గాని మనము ఏదైనా కావాలి అనుకోని బై మిస్టేక్‌లీ తెచ్చుకోలేదనుకోండి. సో, అది మళ్ళీ మండేనే. సండే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్సు. ఏ షాప్‌లో ఉండవు, ఏముండవు. దట్ టూ ఇక్కడ సండే ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదండి. లైక్ వాక్యూమ్ చేయకూడదు, వాషింగ్ మిషన్ చేయకూడదు. ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయన్నమాట. సో, సండే ఏ పని చేయకూడదు. వచ్చే ముందైతే ఖచ్చితంగా అయితే జర్మన్ నేర్చుకొని రండి. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఇక్కడ ట్రైన్ దగ్గర నుంచి తీసుకొని సూపర్ మార్కెట్‌లో నుంచి ప్రొడక్ట్స్ పైన ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో మనకి జర్మన్ అనేదే అవసరం పడతదనమాట. ఎక్కడ ఇంగ్లీష్‌లో అనౌన్స్‌మెంట్ చేయరు. అండ్ ఈవెన్ ప్రొడక్ట్స్ పైన కూడా మనం ఏదైనా చూసి తీసుకోవాలి అని అనుకుంటే అది కూడా జర్మన్‌లోనే ఉంటుందనమాట. అదొక డ్రాబ్యాక్ అండి. అందుకని జర్మనీ వస్తున్నారంటే ఖచ్చితంగా జర్మన్ ఆల్రెడీ తెలిసిందే. ఇన్‌ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోయింది. సో, అన్నిటి ప్రైజెస్ కూడా జర్మనీలో పెరిగిపోయాయి. ఇంకోటి థింగ్ ఏంటంటే ఎక్కడ ఏ ప్రొడక్ట్ మీద మనకి ఎంఆర్‌పీ ప్రైస్ అనేది మెన్షన్ చేయరండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెల్ చేసుకోవచ్చనమాట. సో, అదొకటి డ్రాబ్యాక్. ఒక షాప్‌లో ఒక రేట్ ఉంటుంది. ఇంకో షాప్‌లో ఇంకో రేట్ ఉంటుందనమాట. సో, ఎమర్జెన్సీకి మనం అదొకటి. హాస్పిటల్‌కెళ్తే వెళ్ళాలి. అపాయింట్‌మెంట్‌కి కూడా 1 ఆర్ 2 డేస్ కాదండి. కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది ఇక్కడ. సో, వాళ్ళకి ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రము మంచిగా ట్రీట్ చేస్తారు. అండ్ బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తారనమాట. సో, మనకి ఎమర్జెన్సీ అయితే మాత్రము మనం అనుకుంటే సరిపోదు. అండ్ ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటంటే జర్మనీలో మొబైల్ డేటా ప్రైస్ చాలా హై కాస్ట్ అండి. అండ్ లిమిటెడ్ ఇస్తాడనమాట మనకి. అన్‌లిమిటెడ్ ఏముండదు. సో, ఇండియాలో అన్‌లిమిటెడ్ వాడి ఇక్కడికొచ్చి మనం లిమిటెడ్‌గా వాడుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తదనమాట. అండ్ చాలా బాధ అనిపిస్తది. సో, ఇదొకటి జర్మనీలో ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటంటే టాక్స్ అండి. ఇక్కడ మామూలుగా దోచేయరనమాట టాక్స్ రూపంలో. సగం జీతం వాడే తీసేసుకుంటాడు. పుచ్చకాయ అంత చూపిస్తాడు ప్యాకేజ్ మనకి. ఇచ్చేది నిమ్మకాయలాగా ఇస్తాడనమాట. అదొకటి చాలా బాధనిపిస్తుంది. సో, అందుకని జర్మనీ మూవ్ అయ్యేవాళ్ళు ముందు టాక్స్ క్లాజెస్ అయితే బాగా చూసేసుకోండి. వాళ్ళు ఏ క్లాజ్ కింద వస్తారు, వాళ్ళ ప్యాకేజ్ ఎంతైతే, ఇన్ హ్యాండ్ ఎంతొస్తుందనేసి ముందుగా తెలుసుకొని జర్మనీ వచ్చేయండి. లేకపోతే తర్వాత షాక్‌లో నుంచి బయటపడలేరనమాట. ఓహ్!
జర్మనీలో టాక్స్ క్లాజెస్ అనేసి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి అండ్ అర్థం చేసుకోండి. మీరు ఏ టాక్స్ క్లాజ్ కిందకొస్తారు అనేసి. అండ్ జర్మనీలో వెదర్ గురించి చెప్పుకోవాలంటే యూరోప్‌లోనే వరస్ట్ అయిన వెదర్ జర్మనీలో ఉంటదండి. అసలు చాలా వింటర్‌లో అయితే చాలా కష్టమనమాట. కొత్తగా మూవ్ అయినోళ్ళకైతే ఇంకా ఫస్ట్ ఇయరు ఇక్కడ సెటిల్ అవ్వడానికే చాలా ఇబ్బంది. మనీ వెదర్‌నైతే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి. సో, కొంతసేపు వర్షం పడుతుంది, కొంతసేపు ఎండొస్తుంది, ఇంకొంతసేపులో ఏం జరుగుతదో తెలీదనమాట. సో, ఇదండి జర్మనీ గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ మై వీడియోస్.